అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం గురించి ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న నిధులు ఎప్పుడు వస్తాయి, ఎవరి ఖాతాల్లో ఇప్పటి వరకు ఎందుకు జమ కాలేదు, ఇప్పుడు ఏం జరుగుతుందో అనే విషయాలపై మనం పూర్తిగా తెలుసుకుంటాం. తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఇటువంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తల్లికి వందనం పథకం రాష్ట్రంలో ప్రతి విద్యార్థి తల్లికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఏమిటంటే, 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున జమ అవుతాయి. ఇది జూన్ నెలలో దాదాపు 64 లక్షల మందికి 8,300 కోట్లు నిధులను విడుదల చేశారు. అయితే అందులో చివరికి అందరి ఖాతాల్లోనూ నిధులు చేరలేదు. కొంతమంది తల్లుల ఖాతాలో నిధులు జమ కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఎందుకంటే సాంకేతిక సమస్యలు, డేటా పొరపాట్ల కారణంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో సచివాలయంలో గ్రీవెన్స్ దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇవన్నిటిని పరిశీలించిన తరువాత ప్రభుత్వం 2,80,000 మందికి 360 త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. మీరు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.